ఓం శ్రీ మాత్రే నమః. వారాహిదేవి నమః. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే మంత్రం వచ్చేసి చాలా చాలా శక్తివంతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు. చాలా గొప్ప విశేషమైన మంత్రం అండి. ఈ మంత్రాన్ని కనుక మనం ఎలా గనక చెప్పించుకున్నట్లయితే ఇక ఎలాంటి కోరికైనా కూడా తీరదు అనే సమస్య అనేది ఉండదు. అష్టదేవతలను కూడా ఒక్క రూపంలో ప్రార్థించుకునే ఒక గొప్ప మంత్రం అండి. అష్ట స్వరూపాలని మనము వారాహి అమ్మలో చూసుకొని ఎంతో శక్తివంతమైన గొప్ప వారాహి దేవిని ఇక్కడ మనం ప్రార్థించుకొని అమ్మని రిక్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఈ మంత్రాన్ని మనం జపించుకున్నట్లయితే ఇక కోరిక అనేది తీరదు అనేది ఉండదన్నమాట. అంత విశేషమైన శక్తివంతమైన మంత్రం అండి. ఈ వీడియో చూడబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మంత్రాన్ని మనం ఎలా జపించుకోవాలి, ఈ మంత్రం జపించే ముందు ఎలాంటి పూజ అనేది చేయాలి, అమ్మని మనం ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మకి ఎలాంటి నైవేద్యం సమర్పించుకోవాలి, లాంటివి ఏదైనా చేయాలా అనే డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ మనము అమ్మవారికి సంబంధించి ఇలాంటి డౌట్స్ వద్దండి. వారాహి అమ్మ అంటేనే పిలిస్తే పలికే దైవం. అమ్మ అనే ఆర్తితో పిలిస్తే అమ్మ ఖచ్చితంగా పలుకుతుంది. అంత శక్తివంతమైన గొప్ప దేవత. అమ్మకి రాత్రి సమయంలో ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. వారాహి అమ్మ అంటే రాత్రి దేవత కాబట్టి అమ్మని ఎక్కువ శాతం రాత్రి సమయంలోనే ప్రార్థించాలి. అమ్మకి రాత్రి సమయంలో మనం ప్రార్థించినట్లయితే అమ్మ శక్తి స్వరూపిణి కాబట్టి మనకు పిలిస్తే పలికే దైవం కాబట్టి మన కోరికలన్నీ కూడా నెరవేర్చగల గొప్ప శక్తివంతమైన దేవతగా మన వారాహి అమ్మని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ మంత్రానికి మనం ఎలాంటి పూజలు, పరిహారాలు, నైవేద్యాలు ఏమీ అక్కర్లేదండి. మీరు నిత్యం పడుకోబోయే ముందు రాత్రి నిద్రించే సమయంలో అమ్మని ఇలా ప్రార్థించుకోవాలి. అయితే 108 సార్లు అమ్మని ఈ మంత్రంతో ప్రార్థించుకున్నట్లయితే మనకు తీరదు అంటే మన కోరికలు ఎలాంటిదైనా ఇక తీరదు అనే సమస్య అనేది లేకుండా మనకు ఆ కోరిక అనేది తీరిపోతుంది. మీ కోరిక ఎలాంటిదైనా పర్లేదు, మీరు అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థించి మనం అమ్మని ఆ కోరిక అనేది చెప్పుకొని ఈ మంత్రాన్ని మనం 108 సార్లు జపించాలి. ఏంటి అనేది తెలుసుకుందాము. ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఓం హ్రీం శ్రీం అష్టవారాహి నమః. ఈ విధంగా మనము ప్రతిరోజు నిద్రించే సమయంలో ఈ మంత్రాన్ని 108 సార్లు గనక జపించుకున్నట్లయితే అమ్మ మనకు తప్పకుండా ప్రసన్నం అవుతుంది. అమ్మని మనం ఆర్తితో పిలవాలి. అమ్మను మనం బ్రతిమలాడుకున్నట్లు. ఇప్పుడు మన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమ్మానని మనం మన అమ్మని ఎలా అయితే అడుగుతామో వారాహి అమ్మను కూడా అమ్మ నాకు ఈ బాధ ఉంది, ఈ కోరిక ఉంది, ఇది తీర్చమ్మా అన్నట్లు మనం అమ్మని బ్రతిమలాడుకున్నట్లు ప్రేమగా ఆర్తితో గనక చెప్పుకొని మన బాధని అమ్మకు చెప్పుకొని మనం ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఇక తీరదు అనే కోరిక మనకు తప్పకుండా తీరుతుంది. చూశారు కదండి, ఈ వీడియోలో మనం చాలా విశేషమైన గొప్ప మంత్రం గురించి, ఆ మంత్రాన్ని మనం ఎలా చెప్పించుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మరొక వీడియోలో మరొక మంచి మంత్రంతో మీ ముందుకు వస్తాను. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోని ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మ మీ అందరి కోరికలు తీర్చాలని, అందరి సమస్యలు తీరిపోవాలని అమ్మని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను ప్రార్థిస్తూ ఈ వీడియోకి సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః.